కొంతమంది మేము పొలాల్లో కాయలు పళ్ళు తిన్నాయి, పళ్ళు చూపిస్తున్నాయి అని చూస్తున్నారు. చాలామంది కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. సహజంగానే నా మిత్రులారా, మనిషి దేనిలో మన ప్రశాంతంగా ఉండటమే మన ఇది. నువ్వు ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు లేదు, నీకు ఎంత ఆస్తులు ఉండయి, ఎంత నగలు ఉండయి, ఇవి అనేది పక్కన పెట్టి నీకు ఏది లేదో లేని దాన్ని పదే గుర్తు చేసుకొని అతని అవసరాలకు అది ఉంది నాకు ఇది లేదు అని పదే గుర్తు చేసుకొని లేని దాన్ని ఎత్తి చూపించడం అని కాదు, లేని దాన్ని లేనట్టుగా, ఉండదాన్ని ఉండట్టుగా ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రని మనస్ఫూర్తిగా మనం యాక్సెప్ట్ చేసిన రోజే అది నిజమైన ఆత్మస్థితి. ఈ ప్రపంచం అనే నాటకంలో భగవంతుడు ఈ పాత్ర మనకి ఇచ్చాడు, క్యారెక్టరేషన్ నాకు ఇచ్చాడు అని ఆ క్యారెక్టరేషన్ని, ఆ పాత్రని యాక్సెప్ట్ చేసుకొని ఆత్మస్థితిలో వెళ్తూ ఉండాలి. ఆ పాత్రలో లీలమైపోయి, ఒక స్థితిలో ఆకలి అవుతుంది, అన్నం లేదు స్థితిని కూడా అనుభవించాలి మనిషి. అలాగా మేము ఎన్నో పగలు రాత్రులు అన్నం సమయం లేక అందరు తింటూ ఉంటారు, కానీ మాకు అన్నం లేక పస్తులు పండుకున్న రోజులు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి నా మిత్రులారా. వాటన్నిటి అధిగమించినప్పుడే మనం ఒక స్థితిలో అన్నిటిలో మనం ఒక స్థిరపడగలుగుతాం తప్ప ఏ కష్టపడకుండా అన్నీ మంచి జరగాలనుకోవటం మీకు అజ్ఞానం నా మిత్రులారా. కష్టపడండి, కష్టం నుంచి అధిగమించండి. అధిగమించిన తర్వాత ఇది అనిత్యమైన సత్యాన్ని మీరు తెలుసుకోవాలి నా మిత్రులారా.